అది 2015. రవిరామ్ 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. ఇప్పుడు ముందు దారేంటి? ఇక్కడే అందరూ పెద్ద తప్పు చేస్తారు. ఇంటర్ జాయిన్ అవ్వాలా, డిప్లొమా తీసుకోవాలా, లేదా ఆర్మీ కోచింగ్ చేయాలా? ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలానే రవిరామ్ ఇలా వాళ్ళ సీనియర్ ని వాళ్ళ బ్రదర్ ని అడిగారు. వాళ్ళ సీనియర్ ఇంటర్ చేయరా అని చెప్పాడు. రవి వాళ్ళ సొంత అన్న డిప్లొమా జాయిన్ అవ్వరా, చాలా ఫ్యూచర్ బాగుంటుందని చెప్పాడు. అలా రవి అండ్ రామ్ వాళ్ళ అమ్మా నాన్న మీ ఇష్టమేనన్నా, మీకు ఏది ఇష్టం ఉంటే అదే చదవండి అని చెప్పారు. చివరికి రవిరామ్ ఇద్దరు డిప్లొమా మెకానికల్ బ్రాంచ్ లో చేరారు. ప్రారంభం 6 నెలలు బాగానే గడిచాయి. కొత్త స్నేహితులు, నవ్వులు సందడితో కాలం గడిచింది. కానీ పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. రవి మాత్రం శ్రద్ధతో చదువుతున్నాడు. రామ్ అప్పటికే అల్లరి చిల్లరిగా తిరిగేవాడు. రామ్ కి చదువు లేదా అంటే చదువు ఉంది. చదువుని మరిచి అల్లరిలో మునిగిపోయాడు. రిజల్ట్స్ రానే వచ్చాయి. రవి అన్ని సబ్జెక్టులు పాస్, కాలేజ్ టాపర్ గా నిలిచాడు. రామ్ మాత్రం 2 సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యాడు. అప్పటి నుండి రవికి కాలేజీలో మంచి పేరు. మెకానికల్లో రవి అంటే గుర్తింపు. కానీ రామ్ మాత్రం క్లాసుల్లో అల్లరి, టీచర్లకు చిరాకు తెప్పించేవాడు. అతనిని ఎవరు సీరియస్ గా తీసుకోరు. కానీ కాలం మెల్లగా మారిపోయింది. రవి మౌనంగా చదివి అన్ని సబ్జెక్టులు క్లియర్ చేశాడు. రామ్ కి మాత్రం ఫైనల్ ఇయర్ వచ్చేసరికి 11 బ్యాక్లాగ్స్ ఉండిపోయాయి. దాన్ని మరిచేలోపు ఫేర్వెల్ పార్టీ వచ్చింది. అందరూ ఆనందంగా సెల్ఫీలు తీసుకుంటూ ఒకరికొకరు వీడుకోలు చెబుతున్నారు. రవికి మాత్రం గుండెల నిండా బాధ. ఇన్ టైంలోనే అందరితో పాటు బాగా చదివి నేను కూడా అన్ని సబ్జెక్టులు పాస్ అయింటే వారితో పాటు ఇప్పుడు నేను కూడా ఎంజాయ్ చేసేవాడిని అనే ఒక వేదన. ఆ రాత్రి రవికి అన్నం తినే మనసు కూడా లేదు, నిద్ర లేదు. కలల్లో కూడా 12 సబ్జెక్టులు పాస్ అవ్వగలనా అనే ఒక భయం. దాంతో పాటు నాన్న తిట్లు, బంధువుల దగ్గర మర్యాద ఉండేది కాదు. చుట్టుపక్కల అదోలా చూసేవారు. దీంతో రామ్ చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. అది 2018. రామ్ కి మరో అవకాశం వచ్చింది. దాంతో గుండెల్లో ఓ శబ్దం, ఈసారి ఏం జరిగినా పాస్ కావాలి. ఓ హిస్టరీ క్రియేట్ చేయాలి అనుకున్నాడు. మార్కెట్ కి వెళ్లి అన్ని టెక్స్ట్ బుక్స్ కొన్నాడు. రోజంతా చదివేవాడు. కానీ ఎక్కడి నుండి మొదలు పెట్టాలో అర్థం కాలేదు. ఏం చదవాలో, ఎలా గుర్తు పెట్టుకోవాలో తెలియదు. ఏం చెయ్యాలో తెలియక రామ్ ఒంటరిగా బాధపడుతుంటే అతని అన్న వచ్చి చెప్పాడు, నువ్వు చదివేది అర్థం చేసుకో. గుర్తు పెట్టుకోవడమే కాదు, అర్థం చేసుకుంటే మర్చిపోవడం ఉండదు. ఆ మాటలు రామ్ కి స్ఫూర్తినిచ్చాయి. అప్పటి నుండి రామ్ ప్రణాళికతో చదవడం మొదలు పెట్టాడు. రోజుకి 2 గంటలు 3 గంటలు ఖచ్చితంగా చదివేవాడు. ఎంత మబ్బు అయినా చదవడం మానలేదు. ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చాయి. రామ్ పరీక్షలు రాశాడు. రిజల్ట్స్ వచ్చిన రోజు కళాశాల బోర్డు ముందు అందరూ షాక్. రామ్ ఒకే ప్రయత్నంలో అన్ని సబ్జెక్టులు పాస్. ప్రిన్సిపాల్ సెల్యూట్ చేశాడు. అన్ని క్లాసులలో సైలెన్స్. ఫ్రెండ్స్ మహం తెల్లబోయింది. రామ్ హిస్టరీ క్రియేట్ చేశాడు. రామ్ ఇలా చెప్పాడు, ఫస్ట్ ఎంజాయ్ చేయండి, మిగిలిన 2 గంటలు మీ భవిష్యత్తు కోసం చదవండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.